తెలంగాణ ఎడ్సెట్ ఆర్ బీఈడీ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి వన్స్ మనకు సంబంధించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత సమ్ టైమ్స్ మీకు ఏదైనా డాక్యుమెంట్ రీఅప్లోడ్ చేయమని వచ్చినట్లయితే సో మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఏ విధంగా రీఅప్లోడ్ చేయాలి అనే టాపిక్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం తెలంగాణ ఎడ్సెట్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ ఎవరైతే ఆల్రెడీ సో మీ యొక్క డీటెయిల్స్ ద్వారా రిజిస్టర్ చేసుకొని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో సో మీరు మీకు సంబంధించిన స్టేటస్ అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. స్టేటస్ తెలుసుకోవడం కోసం ఇక్కడ రిజిస్ట్రేషన్ ఇయర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ ఈ యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం రిజిస్ట్రేషన్ ఇయర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో సో మనకు సంబంధించిన ఎగ్జామినేషన్ సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ర్యాంక్ అయితే ఎంటర్ చేయమంటుంది. సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఇచ్చిన హాల్ టికెట్ నెంబర్ ర్యాంక్ అనేది కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ ఈ విధంగా సో మన యొక్క హాల్ టికెట్ నెంబర్ ర్యాంక్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఇచ్చిన పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి. ఇఫ్ మీరు పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టయితే సో మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ ద్వారా ఆర్ మెయిల్ ఐడి ద్వారా పాస్వర్డ్ అయితే మనం రికవరీ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ప్రజెంట్ మా పాస్వర్డ్ కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేస్తున్నాము. వన్స్ ఈ విధంగా మన యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే నార్మల్గా మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అయితే డిస్ప్లే కావాల్సి ఉంటుంది. లైక్ మీకు సంబంధించిన సబ్మిటెడ్ కాలంలో టిక్ మార్క్ కానీ, వెరిఫైడ్ కాలంలో టిక్ మార్క్ కానీ, లేదా అప్రూవ్డ్ కాలంలో టిక్ మార్క్ కానీ, అండ్ లేదా మీకు సంబంధించిన టోటల్ మెథడాలజీస్ ఎలిజిబిలిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దగ్గర అయితే డిస్ప్లే అవుతుంది. అలా కాకుండా ఇఫ్ ఒకవేళ కొందరికి డాక్యుమెంట్స్ రాంగ్గా అప్లోడ్ చేస్తే వాళ్ళు వెరిఫై చేసినప్పుడు దానికి మనకు ఎడిట్ ఆప్షన్ ఇచ్చేస్తారు. ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మనకు సంబంధించిన డాక్యుమెంట్ మనం రీఅప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లేదా సో మీరు ఈమెయిల్ సపోర్ట్ అనేది ఉంటుంది. సపోర్ట్ మెయిల్ ద్వారా కూడా మీరు రిక్వెస్ట్ మెయిల్ చేసి మీ డాక్యుమెంట్స్ అయితే రీఅప్లోడ్ చేయొచ్చు. ఈ విధంగా మీకు ఎడిట్ ఆప్షన్ రాకపోతే ఈమెయిల్ సపోర్ట్ ద్వారా లేదా మెయిల్ సపోర్ట్ ద్వారా ఏ విధంగా మనము వారికి రిక్వెస్ట్ మెయిల్ చేయాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. ఆ వీడియో చూస్తూ మీరు డైరెక్ట్గా కన్వీనర్ ఆఫీస్కి మెయిల్ కూడా చేయొచ్చు. ప్రజెంట్ మాకు ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు కాబట్టి మేము చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న సో మా యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేస్తున్నాము. ఆ తర్వాత జస్ట్ ఇక్కడ ఈ విధంగా మనం స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయగానే దాని యొక్క నేమ్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ అప్లోడ్ చేసే డాక్యుమెంట్ వచ్చేసి నార్మల్గా 300 KB లేదా 400 KB వరకు ఉండేటట్టు చూసుకోవాలి. 500కి అయితే ఎక్స్టెండ్ కాకూడదు. బిలో 500 అయితే ఉండాలి. కాబట్టి మీరు 300 KB ఉండేటట్టు సెట్ చేసుకొని దాన్ని అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం అప్లోడ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మన యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. మనం అప్లోడ్ చేసిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఆర్ మెమో కావచ్చు, ఎనీ అదర్ మీకు ఎడిట్ ఆప్షన్లో ఏదైతే అప్లోడ్ చేయమని చెప్పారో అది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనం అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనం అప్లోడ్ చేసిన డాక్యుమెంట్ యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మేము క్యాస్ట్ సర్టిఫికేట్కు ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు కాబట్టి అది అప్లోడ్ చేయగానే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇఫ్ ఇన్కమ్ కావచ్చు లేదా అదర్ సర్టిఫికేట్ SSC మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమో, బోనోఫైడ్స్ ఏవైతే అప్లోడ్ చేయమంటారో వాటి యొక్క ప్రివ్యూ అయితే మనకు డిస్ప్లే అవుతుంది. అండ్ ఆ తర్వాత ప్రివ్యూ అనేది డీటెయిల్గా వెరిఫై చేసుకొని సో మనం సబ్మిట్కి పైన క్లిక్ చేయాలి. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఇది క్లియర్గా లేదు అనుకుంటే బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు రీఅప్లోడ్ చేయొచ్చు. క్లియర్గా ఉంది అనుకుంటే కన్ఫర్మ్ పైన క్లిక్ చేయాలి. వన్స్ ఈ విధంగా మనం కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మళ్ళీ మనం ఫస్ట్ టైం సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకొని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసినప్పుడు స్టేటస్ ఏ విధంగా అయితే డిస్ప్లే అయిందో ఆ విధంగా మనకు డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనకు సబ్మిటెడ్ కాలంలో టిక్ మార్క్ రావడం జరుగుతుంది. అండ్ వాళ్ళు వెరిఫై చేసినట్టయితే వెరిఫైడ్ కాలంలో టిక్ మార్క్ రావడం జరుగుతుంది. అప్లోడ్ చేసినట్టయితే అప్లోడ్ కాలంలో కూడా టిక్ మార్క్ అయితే రావడం జరుగుతుంది. సో మేము డే 1లో చేసుకున్నాం సార్, ఇంకా మాకు సబ్మిటెడ్ కాలంలో టిక్ మార్క్ ఉంది, వెరిఫైడ్ రాలేదు, అప్లోడ్ రాలేదు అని సో మెనీ ఆస్పిరెంట్స్ మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు. అలాంటి వారు ఏంటంటే సో మీరు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకొని కన్వీనర్ ఆఫీస్కి మీరు రిక్వెస్ట్ మెయిల్ చేసినట్లయితే మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం జరుగుతుంది. కన్వీనర్ ఆఫీస్కి మీరు రిక్వెస్ట్ మెయిల్ ఏ విధంగా చేయాలనేది కూడా మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీకు సంబంధించిన ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేసుకోవచ్చు. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.